హైదరాబాద్ కి చాలా దగ్గరలో చందిప్ప అనే గ్రామంలో పురాతన కాలం నాటి మరకత శివలింగం ఉంది. ఆ గుడికి పాలకుడిగా కాలభైరవుడు ఉన్నాడు. ఆ కాలభైరవుడు ఎదుట ఒక తిరిగే రాయి ఉంటుంది. మనకున్న కోరికలు నెరవేరుస్తాయి లేదో తెలుసుకునేందుకు మన మనసులో కోరుకొని ఆ రాయి మీద జస్ట్ అలా మన రెండు చేతులు ఆడించడం ద్వారా, లేదంటే మన రెండు బొటన వేలుని ఆడించినప్పుడు మన కోరిక ఒకవేళ నెరవేరేదే అయితే ఆ రాయి అలా తిరుగుతుందంట, లేదంటే తిరగదంట. ఆల్మోస్ట్ 100లో 80 మందికి తిరుగుతుంది, ఒక 20% అయితే తిరగట్లేదు. అయితే మేము ప్రయత్నించినప్పుడు అది మాకు కూడా తిరిగింది. కానీ మా అనుభూతి ఏంటంటే అక్కడ కింద కొంచెం ఆయిలీగా గ్రీజీగా ఉందన్నమాట. అంటే అక్కడ ఎవరో కావాలని పోయలేదు. కార్తీక మాసం కనుక అందరూ దీపాలు పెడతారు. ఆ దీపాల నుంచి వచ్చిన ఆయిల్ అలా ఎక్కువగా ఏర్పడి కొంచెం గ్రీజీగా అనిపించింది. అందువల్ల తిరుగుతుందేమో అనిపించింది మాకు. ఒకవేళ అందువల్లే తిరుగుతున్నట్లయితే మరి అందరికీ తిరగాలి కదా. కానీ అందరికీ తిరగడం లేదు, కొంతమందికి మాత్రమే తిరుగుతుంది. అందుకని ఈ రాయిని నమ్మాలా లేదా నమ్మద్దా అనేది అయితే సందేహంలో అయితే ఉన్నాము. ఒకవేళ మేము కోరుకున్న కోరిక నెరవేరితే అప్పుడు మళ్ళీ ఒక వీడియో చేసి చెప్తానన్నమాట, ఈ రాయి నిజమే అని చెప్పేసి. కానీ ఎంతైనా జస్ట్ చేతులు ఆనించడం వలన ఇలా తిరుగుతుంది అంటే ఒక అద్భుతంగానే అనిపించింది. ఇది నేనే అన్నమాట, నేనే ప్రయత్నిస్తున్నాను. నాకు చాలా స్లోగా తిరిగింది. అది జస్ట్ అలా చేతులు పెట్టగానే తిరగడం స్టార్ట్ అయిందనమాట. మనం ప్రెజెస్ చేసి తిరగడమో లేదంటే నెట్టడం వల్ల తిరగడమో అలా ఏమీ లేదు అక్కడ. బట్ మాకు ఆయిల్ వల్ల తిరుగుతుందేమో అనిపించింది. మరి అదైతే అందరికీ తిరగాలి కదా అనే డౌట్ కూడా వస్తుంది. అందరికీ తిరగడం లేదు కదా, అందుకని నమ్మాలో నమ్మదో తెలియడం లేదు. బట్ మేమైతే ఈ రాయిని ఒక అద్భుతంగానే చూస్తున్నాము. ఆ రాయిలో ఏదో ఒక విశేషం ఉంటేనే కదా ఇంతమంది భక్తులు వచ్చి వీక్షిస్తున్నారు. చూస్తున్నారు కదా ఈ వీడియో. ఇతను కూడా అందరిలాగానే రెండు చేతులు పెట్టాడు, బట్ తిరగడం లేదనమాట ఈ స్వామికి. అందుకని మేమైతే ఈ రాయిని ఒక మహిమగల రాయే అని భావిస్తున్నాము. ఇది నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.